హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో మనం మినరల్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ సంబంధించి సోడియం, పొటాషియం వాటి యొక్క సోర్సెస్, ఫంక్షన్స్, డిఫిషియన్సీ, డిజార్డర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో కాల్షియం, కాపర్, జింక్, అయోడిన్ వాటి యొక్క సోర్సెస్, ఫంక్షన్స్, డిఫిషియన్సీ, డిజార్డర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ కాల్షియం. కాల్షియం ఎక్కడ లభిస్తుందంటే సోర్సెస్ మిల్క్, చీజ్, ఎగ్ యోగ్, బీన్స్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్. కాల్షియం లభించే సోర్సెస్ ఏంటి? మిల్క్, చీజ్, ఎగ్ యోగ్, బీన్స్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్. నెక్స్ట్ ఫంక్షన్స్, అవి నిర్వర్తించే విధులు ఏంటి అంటే కాల్షియం ఈజ్ ఏ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్. నెక్స్ట్ కాల్షియం ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్లడ్ కోయాగులేషన్, మస్కిల్ కాంట్రాక్షన్, నర్వ్ ఇరిటబిలిటీ ఎక్సెట్రా. ఇంకొకటి ఏంటంటే కాల్షియం +2 అయాన్స్ రెగ్యులేట్ హార్ట్ బీటింగ్. కాల్షియం +2 అయాన్స్ రెగ్యులేట్ హార్ట్ బీటింగ్. నెక్స్ట్ డిఫిషియన్సీ డిజార్డర్ ఏంటంటే కాల్షియం లోపించినట్లయితే వచ్చేటటువంటి వ్యాధులు డిఫార్మిటీ ఆఫ్ బోన్స్, డెంటల్ డిజార్డర్స్, నెక్స్ట్ ఆస్టిపోరోసిస్ ఇన్ అడల్ట్స్ అండ్ రికెట్స్ ఇన్ చిల్డ్రన్స్. కాల్షియం 99% అస్థికలు, దంతాలలో ఉంటుంది. అస్థికలు అంటే ఎముకలు దంతాలలో ఉంటుంది, బోన్స్. రక్తము, కణబాహ్య ద్రవ్యంతో స్వల్ప పరిమాణంలో ఉంటుంది. రక్త స్కందనం, పెరుగుదల, కండర సంకోచం, నాడీ ప్రచోదనాల ప్రసారానికి కాల్షియం అవసరము. తక్కువ కాల్షియం వల్ల టిటానీ వస్తుంది. డి విటమిన్, పారాథార్మోన్ హార్మోన్లు రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తాయి. చిన్నపిల్లల్లో లోపిస్తే రికెట్స్ వ్యాధి వస్తుంది. పెద్దవారిలో ఆస్టియోమలాసియా అనే వ్యాధి వస్తుంది. కాల్షియం ఎక్కువగా పాలు, జున్ను, కాయగూరలు, గుడ్లు, వెన్న, నారింజ ఫలాలు, క్యారెట్లలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. నెక్స్ట్ వన్ కాపర్ లభించే సోర్సెస్ నట్స్, షెల్ ఫిషెస్, లివర్, మిల్క్, కిడ్నీ ఎక్సెట్రా. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ కాపర్ ఎసెన్షియల్ ఫర్ సింథసిస్ ఆఫ్ హిమోగ్లోబిన్ అండ్ ప్రాపర్ యాక్టివిటీ ఆఫ్ సర్టెన్ ఎంజైమ్స్. నెక్స్ట్ డిఫిషియన్సీ డిజార్డర్ లాస్ ఆఫ్ వెయిట్, న్యూట్రిషనల్ ఎనీమియా. లాస్ ఆఫ్ వెయిట్ అంటే కాపర్ లోపించినట్లయితే వచ్చే వ్యాధులు ఏంటంటే లాస్ ఆఫ్ వెయిట్, న్యూట్రిషనల్ ఎనీమియా. కాపర్ అనేది ఇది గుండెలో, మూత్రపిండాలలో, మెదడులో, కాలేయంలో ఉంటుంది. కాపర్ అనేది గుండెలో, మూత్రపిండాలలో, మెదడులో, కాలేయంలో ఉంటుంది. ఇది ఎర్ర కణాలలో హిమోకూప్రిన్గా, కాలేయంలో హిపటోకూప్రిన్గా నిల్వ చేయబడుతుంది. ఇది లోపిస్తే పేగు ద్వారా ఐరన్ శోషింపబడును, ఎనీమియా వస్తుంది. అన్ని రకాల ఆహార పదార్థాల్లో కాపర్ ఉంటుంది. పాలలో కాపర్ కనిష్ట స్థాయిలో ఉంటుంది. నెక్స్ట్ వన్ జింక్ సోర్సెస్ ఏంటి అంటే మీట్, లివర్, ఎగ్స్, బీఫ్, షీప్, మష్రూమ్స్, సీసేమ్ అంటే నువ్వులు. మీట్, లివర్, ఎగ్స్, బీఫ్, షీప్, మష్రూమ్స్, సీసేమ్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్, రీప్రొడక్షన్, టిష్యూ రిపైర్, హీలింగ్, ప్రాపర్ విజన్. ఎసెన్షియల్ ఫర్ గ్రోత్, రీప్రొడక్షన్, టిష్యూ రిపైర్, హీలింగ్, ప్రాపర్ విజన్. నెక్స్ట్ డిఫిషియన్సీ డిజార్డర్ హైపోగోనాడిజం, ద్వార్ఫిజం. జింక్ లోపించినట్లయితే వచ్చే వ్యాధులు హైపోగోనాడిజం, ద్వార్ఫిజం.
హైపోగోనాడిజం అంటే వృషణములు టెస్ట్స్ అంటాం. ఇక్కడ టెస్టోస్టిరాన్ లోపం ఉన్న పురుషులకు హైపోగోనాడిజం అనే వ్యాధి వస్తుంది. హైపోగోనాడిజం, టెస్టోస్టిరాన్ లోపం ఉన్న పురుషులు. ఇక్కడ ఏంది హైపోగోనాడిజం అంటే ఇక్కడ వృషణములు, అండాశయముల వంటి బీజకోశములు మరియు ప్రత్యుత్పత్తి అవయములు కార్యనిర్వహణ, టెస్టోస్టిరాన్ లోపం ఉన్న పురుషులు, హైపోగోనాడిజం. నెక్స్ట్ ద్వార్ఫిజం అంటే మరుగుజ్జుతనము, వామనత్వము అంటాం. ద్వార్ఫిజం అంటే మరుగుజ్జుతనము, వామనత్వము అంటాం. జింకును మాంసము, కాలేయము, గ్రుడ్లు మొదలైన వాటి నుండి పొందవచ్చు. ఈ జింకు లోపము దేహం పెరుగుదలకు, రీప్రొడక్షన్కు, కణజాలాల రిపేర్ కొరకు, హాలింగ్, చూపుకు సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ అయోడిన్ సోర్సెస్, సీ ఫుడ్స్, అయోడైజ్డ్ సాల్ట్స్ ఎక్సెట్రా. ఇంకా ఎగ్స్, ఫిష్, స్ట్రాబెర్రీ, మొలస్కా, షెల్ ఫిష్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఫంక్షన్స్, సింథసిస్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్. డిఫిషియన్సీ డిజార్డర్ ఏంటంటే థైరాయిడ్ హైపర్ట్రోపీ అంటే పిండాభివృద్ధి మందగిస్తుంది. అయోడిన్ లోపం వల్ల పిండాభివృద్ధి మందగిస్తుంది. దేహంలో 20 to 30 మిల్లీగ్రాముల అయోడిన్ ఉంటుంది. అవటు గ్రంథి అయోడిన్ను నిల్వ చేస్తుంది. రక్తము, కండరాలు, స్త్రీబీజ కోశాలలో అయోడిన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. థైరాక్సిన్ స్రావతకు అయోడిన్ అవసరము. ఇది లోపిస్తే పిల్లలకు క్రెటినిజం, పెద్దలకు మిక్సోడిమా అనే వ్యాధులు వస్తాయి. అంతేకాక అవటు గ్రంథి ఉబ్బి వాస్తుంది. దీన్ని గాయిటర్ అంటారు. చేపలలోను, రొయ్యలలోను అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. సాగర శైవలాలు, ఆకుకూరల్లో కూడా అయోడిన్ ఉంటుంది. సో ఈరోజు క్లాస్లో మనం కాల్షియం, కాపర్, జింక్, అయోడిన్కి సంబంధించిన సోర్సెస్, ఫంక్షన్స్, డిఫిషియన్సీ డిజార్డర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంతవరకు హెల్త్ ప్రమోటింగ్ డ్రగ్స్లో విటమిన్స్, వాటికి సంబంధించిన సోర్సెస్, డిఫిషియన్సీ డిజార్డర్స్ అండ్ రెమెడీ ఆఫ్ విటమిన్స్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, A, D, E అండ్ K విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ B అండ్ విటమిన్ C. నెక్స్ట్ మినరల్స్లో ఇక్కడ సోడియం, పొటాషియం, కాల్షియం, కాపర్, జింక్, అయోడిన్, వీటికి సంబంధించినటువంటి సోర్సెస్, ఫంక్షన్స్, డిఫిషియన్సీ డిజార్డర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్ చూద్దాం.